ప్రపంచ యువజనోత్సవం సందర్భంగా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా దర్శి పురపాలక సంఘం పరిధిలోని అద్దంకి రోడ్ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ఎయిడ్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కళాబృందం ఆధ్వర్యంలో కళాజాతర, నాటక ప్రదర్శన ద్వారా ప్రజలకు హెచ్ఐవి ఎయిడ్స్పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్క్ స్కీమ్ జోనల్ సూపర్వైజర్ కె భాస్కర్రావు మాట్లాడుతూ హెచ్ఐవి వైరస్ ప్రధానంగా 4 మార్గాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుందని తెలిపారు. సురక్షితం కాని లైంగిక సంబంధాలు, కలుషితమైన సూదులు లేదా సిరంజీల వినియోగం, హెచ్ఐవి సోకిన రక్తాన్ని మార్పిడి చేయటం, హెచ్ఐవి ఉన్న తల్లి నుంచి బిడ్డకు గర్భధారణ, ప్రసవం లేదా తల్లిపాల సమయంలో సంక్రమించే అవకాశం ఉంటుందని వివరించారు. ప్రజల్లో అపోహలను తొలగించి హెచ్ఐవిపై సరైన అవగాహన కల్పించడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కళా జాతరలో భాగంగా ప్రదర్శించిన నాటకం, పాటలు, సందేశాలతో పాటు కరపత్రాల ద్వారా హెచ్ఐవి నివారణ జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే హెచ్ఐవి బాధితుల హక్కుల చట్టం 2017 గురించి ప్రజలకు వివరించారు. హెచ్ఐవి ఎయిడ్స్ కు సంబంధించిన సమాచారం, సలహాలు, సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1097ను సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింక్ వర్కర్ ఇట్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కళా జాతరను వీక్షించిన ప్రజలు ఆసక్తిగా అవగాహన కార్యక్రమాన్ని తిలకించారు.